రాబోయే 15-20 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే ఉండాలని నిర్ణయించుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని రానీయం అంటూ ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఆ భూతాన్ని రానియను నేను ముందుగానే అలర్ట్‌గా ఉన్నానంటూ పదే పదే చంద్రబాబు స్టేట్మెంట్లు. వీటిటి మధ్యన ఇక్కడ పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తాడా? డిప్యూటీ సీఎంగానే ఉంటాడా? రేపు లోకేష్ సీఎం అయినా కూడా ఉంటాడా? అంటూ కొన్ని ప్రశ్నల్ని యాంటీ కూటమి టీం హైలైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏదంటే అది అని భావించేటటువంటి వాళ్ళే వాళ్ళ ఫ్యాన్స్. పవన్ సీఎం కావాలని వాళ్ళు కోరుకున్నారు. పవన్ వద్దు అంటే ఏమన్నారు వాళ్ళు? కొంచెం అసంతృప్తి ఫీల్ అయ్యి, ఓకేనన్నా నువ్వు ఎట్ట చెప్తే అట్లాగా. అట్లాగే పవన్ మనం ఫస్ట్ తెలుగుదేశంతో పొత్తుని విభేదించారు వాళ్ళు. 21 సీట్లని విభేదించారు వాళ్ళు. ఆ తర్వాత ఇదిగో ఇట్లా నేను చెప్తున్నాను కదా ప్రయోజనం కోసం అంటే ఓకేనన్నా అన్నారు. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగానే ఉంటారా, సీఎంగా వెళ్తారా అంటే క్వశ్చనే లేదు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చే ఛాయిసే లేదు, అవకాశమే లేదు. అట్లాంటప్పుడు డిప్యూటీ సీఎంగానే కొనసాగాలి. ఇంకోటి, తనుగా ఇండివిజువల్గా పార్టీని పైకి తీసుకెళ్ళదలుచుకోలేదు. అలా తీసుకెళ్లే ఉద్దేశం ఉంటే బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, ఇవి గతంలో అయితే మనం అధికారంలో లేం కాబట్టి అని చెప్పచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీని చేసుకోవట్లేదు, అదే తెలుగుదేశం చేసుకుంటుంది కదా. అయినా కూడా ఎందుకు చేయట్లేదు అంటే, తన బేస్డ్గా రాజకీయం నడపాలని కోరుకుంటున్నారు తప్పించి సంస్థాగతంగా తెలుగుదేశం లాగా నడపాలని ఆయన కోరుకోవట్లేదు. కాబట్టి అక్కడ ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆయనకే లేని ఫీలింగ్, వాళ్ళ ఫ్యాన్స్కే లేని ఫీలింగ్, ఆయన సీఎం చేయట్లేదని వైసీపీ వాళ్ళు ఫీల్ అయినంత మాత్రం ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆలోచించుకోవాల్సింది.